మోసం చేసిన ఆ సాతాను, అబ్రహామును మోసం చేసిన ఆ సాతాను మళ్ళీ ఎవరిని మోసం చేయాలనుకుంది? యేసుప్రభువుని మోసం చేయాలనుకుంది. యేసుప్రభువు దగ్గరికి వచ్చింది. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసపడిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆయన ఏం కొన్నాడు? ఆయన నువ్వు కూడా ఈ విధంగానే దగ్గర కూడా సాతాను ఎప్పుడు వచ్చిందంటే, నీవు అవసరత కలిగినప్పుడు నీ అవసరత తీరుతాను అని వచ్చింది. అది తాత్కాలికం మాత్రమే చెప్పాలా. అందుకనే ఆయన ఒక ఊరిలోకి ప్రయాణం చేసినప్పుడు అలసిపోయి ఒక బావు దగ్గరికి వెళ్ళి మనిషిని అడిగాడంట. ఇక్కడ చెప్పాడు ఆ మాట, మీరు గుర్తుపెట్టుకోవాలా. మనిషిని అడిగితే ఆమెమంది, అయ్యా మీరు యూదుల మీద సమరయంలో మీకును మాకును సాంగత్యం ఎక్కడిది? మంచినీళ్ళు కాబట్టి మంచినీళ్ళు ఇవ్వడానికి సాంగత్యం కావాలా? ఎవరి దాహమాన్ని తీర్చడానికి వారి దగ్గర మారికి మనకు బంధువులకి కావాలా? లేదు కదా. అయితే ప్రభువారు ఏమన్నా తెలుసా? ఇది బాగా జ్ఞాపకం చేసుకున్నాండి. రొట్టెకి దేవుని వాక్యానికి ఉన్న తేడా ఇక్కడ ఉంది. ప్రభువారు చక్కగా చెప్పాడు. రొట్టెకి దేవుని వాక్యానికి ఉన్న తేడా ఏంటంటే, దేవుని నోట నుంచి ప్రతి